టీమిండియాకు ఇది నిజంగా పెద్ద షాకే. గాయంతో రిషబ్ పంత్ కేవలం 4వ టెస్టుకే కాదు 5వ టెస్టు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదనిపిస్తోంది. నిజానికి మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు అద్భుతమైన ఫామ్లో కనిపించాడు రిషబ్ పంత్. క్రిస్ వోక్స్ వేసిన ఒక బంతిని రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించగా బంతి నేరుగా అతని కాలికి తగిలింది. బంతి తగలడంతో పంత్కు కొద్దిగా రక్తం కూడా వచ్చింది. వెంటనే ఫిజియోను మైదానంలోకి పిలిచారు. కానీ పంత్ ఆడే స్థితిలో లేకపోవడంతో గ్రౌండ్ నుంచి బయటకెళ్లాల్సి వచ్చింది. దీంతో అంపైర్లు అతన్ని రిటైర్డ్ హర్ట్గా ప్రకటించారు. ఇప్పుడు పంత్ గాయం తర్వాత టీమిండియాకు మరో బ్యాటర్ లభిస్తాడా అనే చర్చ జరుగుతోంది. పంత్ స్థానంలో మరో ఆటగాడు బ్యాటింగ్ చేసే అవకాశం ఉందా? దీనిపై కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ ఏం చెప్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి కంకషన్ సబ్స్టిట్యూట్ కింద ఒక ఆటగాడి తలకు గాయమైతే ఆ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల మరో ఆటగాడు లభిస్తాడు. కానీ రిషబ్ పంత్కు తలకు కాకుండా కాలికి బంతి తగిలింది కాబట్టి టీమిండియాకు కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ కింద మరో ఆటగాడు లభించాడు. బదులుగా టీమిండియా సబ్స్టిట్యూట్ కింద కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేసే ఆటగాడిని చేర్చుకోవచ్చు. ఈ సందర్భంలో ధ్రువ్ జురేల్ మరొకసారి వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించే అవకాశం ఉంది. మరోవైపు రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ అప్డేట్ కూడా వచ్చింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ కుడికాలికి గాయమైందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇటు పంత్ను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం అతన్ని పర్యవేక్షిస్తోంది. మొదటి రోజు రిషబ్ పంత్ 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 37 పరుగులు చేశాడు. మంచి ఫామ్లో ఉన్న పంత్కి ఇలా గాయం కావడం, అతడు తిరిగి గ్రౌండ్లోకి దిగే ఛాన్స్ తక్కువగా ఉండడం అభిమానులను బాధపెడుతోంది.